యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బయటపడు మార్గంను యేసు చూపును అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఎస్తేర్ రాణి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ప్రపంచంలో ఉన్న యూదులని ఏ విధంగా కాపాడారు మనం ధ్యానించుకుందామండి. ఎస్తేర్ గ్రంథానికి వెళ్ళాలి. నాకు చాలా ఇష్టమైన గ్రంథం అండి. నేను రక్షణ పొందినప్పుడు 90 ఏళ్ళు మా పాప 4.5 సంవత్సరాలు అనమాట. సో పాపకి ఇలా ఈ బైబిల్ బొమ్మలన్నీ చూపిస్తూ రాత్రి చెప్పేదాన్ని అనమాట. కొన్నిసార్లు నేను అలసిపోయేదాన్ని, రాత్రి 12 అయిపోయేది, ఇంకా చెప్పు మమ్మీ అని చెప్పి. అందులో తనకి చాలా ఇష్టమైంది ఏంటంటే ఎస్తేర్ అనమాట. అలానూ కూడా కావాలి అని నేను పాపను బ్లెస్ చేసేదాన్ని. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం అనమాట. ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించెను కనుక రాజు ఆమె తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెను వష్టి స్థానంలో రాణించేస్తాడు. దేవుని యొక్క ఫేవరు, దేవుని యొక్క కృప మన మీద, మన పిల్లల మీద అధికంగా ఉండాలన్నమాట. రాజునకు ఇష్టమైన విధంగా ఉందన్నమాట. మనం కూడా ఆ యేసు రాజునకు ఇష్టంగా అధిక ప్రీతి కలిగించే బిడ్డలుగా మనం ఉండాలండి. మీరు ఈ వాక్యం పట్టుకొని మీ పిల్లల కొరకు ప్రార్థించాలన్నమాట. నేను కూడా ఇలా ప్రార్థిస్తాను. మై డాటర్, మై చిల్డ్రన్ ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మరియ తల్లిని గురించి గాబ్రియల్ దూత చెప్తారు, లూకా 1:28 అనమాట. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మై చిల్డ్రన్ ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. లెట్ గాడ్స్ ఫేవర్ బి అపాన్ మై చిల్డ్రన్ లైక్ దట్ ఆఫ్ ఎస్తేర్ రాణి అనమాట. ఇది క్రీస్తు పూర్వము 480లో ఇరాన్ దేశంలో, అంటే పారసిక దేశంలో జరిగినటువంటి దేవుని యొక్క చరిత్ర అండి. బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్ర జరిగిందనమాట, లిఖించబడింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది మనం ఒకసారి చూద్దామండి. నెబుకద్నెజర్ రాజు 3 సార్లు యూదా దేశం మీద దాడి చేసి యూదా ప్రజల్ని ఆయన బానిసలుగా తీసుకెళ్తాడు బాబిలోనియాకు అనమాట. అలాగే కొంతమందిని ఆయన పారసిక దేశాన్ని కూడా తీసుకెళ్తాడండి 3 సార్లు అనమాట. మొదటిసారి 607, అప్పుడు ఆయన తీసుకొని పోబడిన ప్రవాసుల్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారు. రెండోసారి 598, అప్పుడు ఎజెకియెల్ యాజకుడు ఉంటాడు, మోర్దెకాయి కూడా ఉంటాడండి, బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు. ఆయనతో పాటు ఇంకా యూదులు చాలామంది ఉంటారు. మూడోసారి 587లో 3వ జట్టును తీసుకొని వెళ్తాడనమాట. అయితే మొదటిసారి తీసుకొని వెళ్ళిన వాళ్ళని బాబిలోనియాలో ఉంచుతాడండి. ఇది 900 మైళ్ళు అనమాట యెరూషలేంకి. బాబిలోనియా అంటే ఇప్పుడు ఇరాక్. దానికి ఇంకొక 200 మైళ్ళ దూరంలో పారసిక దేశం ఉంటుందండి, ఇప్పటి ఇరాన్ అనమాట. ఎస్తేర్ రాణి పుట్టింది అక్కడే, మరి వాళ్ళ అత్తగారు ఊరు కూడా అదే అనమాట. నేను అదే అనుకుంటున్నా. ఇజ్రాయెల్ దేశం మీద వీళ్ళు దాడి చేస్తుంటే ఒకప్పుడు మీ పారసిక రాజులు ఎంతో ప్రేమ చూపించారు. కొరేష్ రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద వాళ్ళకి సహాయం చేశారు. అర్తహషస్త, మరి మా ముద్దుల ఎస్తేర్ రాణి మీ ఇంటి కోడలైంది, ఇప్పుడు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని. ఇప్పుడు మనం ఎస్తేర్ రాణి చరిత్ర దగ్గరికి వద్దాము. అందరం కూడా ఇప్పటి ఇరాన్, అప్పటి పారసిక దేశానికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఎస్తేర్ రాణి పుడుతుందండి. పారసిక దేశంలో ఆ అమ్మాయి పుడుతుందన్నమాట. పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు కనుక్కోనండి, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. పసిపిల్ల ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న కొడుకు మోర్దెకాయి ఈ అమ్మాయి కంటే 100 సంవత్సరాలు పెద్ద అండి, అంటే 105 సంవత్సరాలు అనుకోనండి. ఈ అమ్మాయిని దత్తత తీసుకొని తన సొంత కూతురులాగా పెంచుకుంటాడనమాట. ఎంత
మోర్డెకాయ్ ఎంత దైవభీతి కలిగిన వాడంటే చిన్ననాటి నుండి కూడా ఈ అమ్మాయికి దేవుని గురించి, మోషే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి బోధించి దాని ప్రకారం జీవిస్తారండి. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, దానియేలు బాబిలోనియాలో ఉంటాడు, మోర్డెకాయ్ పారసీక దేశంలో ఉంటాడు, కానీ యూదులు ఎక్కడ ఉన్నా కూడా దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలను అర్పించారనమాట. అలా ఉన్నారు. అందరూ కాకపోయినా దేవుని కొరకు పని చేసిన వాళ్ళు, వాళ్ళలో మోర్డెకాయ్ గురించి చెప్పుకోవాలండి. ఇలా ఈ ఎస్తేరు వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఇంట్లో ఒక అనాథ పిల్లగా పెంచబడుతుందండి. ఆ అన్నయ్యని మరి 100 సంవత్సరాలు పెద్ద అంటే చాలా ఏజ్ గ్యాప్ కదా, నాన్న అని పిలుస్తుంది, అమ్మ అని పిలుస్తూ అలా ప్రార్థనలో పెరుగుతుంది దైవభీతి కలిగి. అయితే ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చినప్పుడు దాదాపు 17-20 సంవత్సరాల వయసు అనుకోనండి. రాజు, ఆ పారసీక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అహేశ్వరోస్ అన్నమాట. ఆయన తన పట్టపురాన్ని వష్టిరాన్ని ఆయనకి అవిధేయత చూపిస్తే ఆమెను పంపించేస్తాడు. ఇప్పుడు మరి ఆయనకి పట్టపురాన్ని కావాలి. 7 మంది అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తారు, షూజన్ పట్టణం అనమాట క్యాపిటల్. ఇప్పుడు మనకి తెలంగాణకి హైదరాబాద్ ఎలా క్యాపిటలో, పారసీక దేశానికి సూజన్ క్యాపిటల్. సో వీళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఈ సూజన్ పట్టణంలో ఉన్న అందమైన కన్య పిల్లల్ని చూడండి, కన్య పిల్లలు ఎన్నికలో ప్యూర్ వర్జిన్స్, అందంగా ఉండాలి, వాళ్ళని వెదకి తీసుకొని రావాలి ప్యాలెస్కి. అప్పుడు 1 ఇయర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, బ్యూటీ ట్రీట్మెంట్. ఒక్కొక్కరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎవరిష్టమో వాళ్ళని పెళ్లి చేసుకోండి మహారాజా అంటే ఆయనకి నచ్చుతుందన్నమాట సలహా. అలాగే తీసుకొని వస్తారు, ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక్కొక్కరు రాజు దగ్గరికి వస్తున్నారు. ఎస్తేర్ వంతు వస్తుందండి. ఆ అమ్మాయి పెద్దగా ఏది అలంకరించుకోదు, కానీ ఆమె హృదయం నిండా దేవుని యొక్క వాక్యం, దేవుడు ఉన్నారనమాట. దేవుడు ఉన్న వాళ్ళు, ఆదికాండంలో యోసేపు ఎట్లా ప్రకాశించాడు, గవర్నర్ అయ్యాడు. ఈ అమ్మాయి సింపుల్గా వస్తుంది, అందరిలాగా ఇలా చాలా డ్రెస్ చేసుకొని అలా రాదు, సింపుల్గా వస్తుంది. కానీ రాజుకి అమ్మాయి అలా వస్తుంటేనే రాజు హృదయం నిండా ఆనందం, సంతోషం అన్నమాట. ఆయన చేతిలో ఒక బంగారు దండం ఉంటుందండి, ఇలా చూపిస్తాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని. అంతే, ఇంకా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి తల మీద వజ్రాల కిరీటాన్ని పెడతాడు. 127 దేశాలని పరిపాలిస్తున్నాడండి, ఇండియా నుంచి ఇథోపియా వరకు. బైబిల్లో ఇండియా పేరు చూడాలంటే మీరు ఏదో ఎస్తేర్ గ్రంథాన్ని చదవాలి, ఎన్నిసార్లు రాసిందో మీరు చూడండి. 127 దేశాలని పరిపాలిస్తున్న రాజుకి ఈ అనాథ పిల్ల మహారాణి అవుతుంది. ఎందుకు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. మీరు అసలు ఎస్తేర్ గ్రంథాన్ని చదవండి. అసలు ఆ రాజు విందు చేస్తే 6 నెలల విందు, అలా విందులు చేస్తే తిన్నంత తినొచ్చు అంట, అందరూ త్రాగినంత తాగొచ్చు, ఎంతగా డెకరేట్ చేస్తారో అట్లా ఉంటుంది అనమాట. అయితే ఏమవుతుందంటే ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత 478లో జరుగుతుందండి, క్రీస్తుపూర్వం 478. క్రీస్తుపూర్వం అంటే 5 సంవత్సరాల తర్వాత నంబర్ తగ్గిపోతుంది. 473లో ఏం జరుగుతుందంటే ఈ రాజుకి పెద్ద తెలివేమి ఉండదండి. వాళ్ళ నాన్నగారు దర్యావేష్ I అన్నమాట. ఆయన సామ్రాజ్యాన్ని అంతా జయిస్తాడు, కొరేష్ జయిస్తాడు బాబిలోనియా నుంచి. తర్వాత అదే దాంట్లో 4వ వ్యక్తిగా దర్యావేష్ I, ఆయన కాలంలో స్వర్ణయుగం అంటారు. చాలా ప్రపంచాన్ని, అలెగ్జాండర్ లాగా వీళ్ళ తర్వాత ఆయన వస్తాడు అనుకోండి, అలెగ్జాండర్ చాలా సామ్రాజ్యాల్ని జయిస్తాడండి, స్వర్ణయుగం అన్నమాట. ఈ ఎస్తేర్ వాళ్ళ మామగారు జెకారియా, తర్వాత హగ్గయిలో చెప్పబడిన ఆ దర్యావేష్ ఎస్తేర్ వాళ్ళ మామయ్య అన్నమాట. ఎస్తేర్ భర్త అంత పెద్ద తెలివైన వాడేం కాదు. ఏం చేస్తాడంటే ఆయన హమాన్ అనే ఒక దుష్టుణ్ణి మంత్రిగా నియమిస్తాడండి. నియమించి ఆయన ఉంగరం ఇచ్చేస్తాడు. అంటే ఉంగరం అంటే రాజముద్ర అన్నమాట. రాజులు ఒక లేఖ రాసినప్పుడు, ఒక శాసనం చేసినప్పుడు, ఇదిగో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అహేశ్వరోస్ మహారాజు రాయునది ఏమనగా, శాసనం ఏమనగా అలా చేస్తారనమాట. చేసి చివరిలో సంతకం చేసి రాజముద్ర వేస్తారు. ఈ రాజు ఎస్తేర్ భర్త హమాన్ అనే ఒక దుష్టుణ్ణి మంత్రిగా చేసి ఆయన అందరికీ చెప్తాడనమాట. ఏంటి అంటే అందరూ ఆయనకి మొక్కాలి అని ఒక శాసనాన్ని చేస్తాడు.
అయితే ఎస్తేర్ వాళ్ళ నాన్నగారు మార్డికాయి, ఆయన కూడా వాచ్మెన్గా పనిచేస్తాడు. అందరూ వాచ్మెన్లు ఇలా మొక్కుతారనమాట ఈ మంత్రి ఇలా వస్తుంటే రాజాజ్ఞ ప్రకారం. మార్డికాయి మాత్రం గుడ్ మార్నింగ్ సార్ అని ఇలా నిలబడి చెప్తాడనమాట. అందరూ వంగుతారు. అంటే నేల సలాం సలాం అని అంటారు కదా, తలని నేల మీద పెట్టి. ఈయన మాత్రం అలా చేయడు. కోపం వచ్చేస్తుంది, నేను ఇంత పెద్ద మంత్రిగా ఉండి ఆయన నాకు వంగి దండం పెట్టట్లేదని. ఎవరు ఆయనను ఎంక్వైరీ చేస్తే ఆయన యూదుడు అని తెలుస్తుంది అనమాట. అప్పుడు సైతాన్ హమాన్లో కుట్రలు పన్నే హృదయం ఎవరిది అంటే, ఇక్కడ మనసులో ఎప్పుడైతే సైతాన్ ఉంటాడో వాళ్ళు ఇతరుల మీద కుట్రలు పన్నుతారండి. ఎలా కుట్రలు పన్నుతాడంటే, రాజు దగ్గరికి వెళ్ళి మన 127 దేశాల్లో ఒక జాతి ఉంది, అంటే యూదులు అనమాట. వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి, వాళ్ళు మనకి చాలా హాని చేస్తున్నారు కనుక యూదులందరినీ చంపాలి, నాకు మీరు అనుమతి ఇవ్వండి అని రాజుకి చాలా డబ్బు ఇస్తాడు. అప్పుడు నీ ఇష్టం ఏమన్నా చేసుకో అంటాడండి రాజు, ఏం ఆలోచించకుండా. అప్పుడు ఆయన లేఖ రాస్తాడు రాజు పేరట అనమాట 127 దేశాలకి, ఇండియా నుంచి ఇథియోపియా వరకు, ఏ దేశ భాషలో వాళ్ళకి. అదారు నెల అంటే డిసెంబర్, వాళ్ళకి చివరి నెల అదారు అండి. 13వ తారీఖున నిర్దాక్షిణ్యంగా ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపాలి అని లేఖ రాసి శాసనం చేసి రాజు సైన్ చేసేసి అన్నిటికీ పంపిస్తాడండి, అన్ని దేశాలకి, ఇండియా కూడా అనమాట. అప్పుడు గేట్ దగ్గర ఉన్నటువంటి మార్డికాయ్ తన కూతురు, మరి ఇప్పుడు మహారాణి, కానీ ఆయన తను కూర్చొని తినొచ్చు కదండి, కానీ తను ముందు ఎలాగో అప్పుడు కూడా అలాగే వాచ్మెన్గా ఉంటాడు. ఆయనకు కూడా కాపీ దొరుకుతుంది అనమాట. అప్పుడు బట్టలు చించుకొని ఏడుస్తాడు, యూదులందరినీ చంపడమా, ఏంటి ఇంత అన్యాయం అని. అప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో ఆయన వాచ్మెన్, మరి కూతురేమో ఎస్తేర్ రాణి అయిపోయింది కదా, మధ్యలో హతాకను ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూతురు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడనమాట. బాగున్నాను నాన్నగారు అని ఆ అమ్మాయి కూడా చెప్తుంది. ఆ అమ్మాయి గురించిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ నాకు నచ్చింది ఏంటంటే, చిన్ననాడు వాళ్ళ నాన్నకి ఎలా విధేయించిందో ఇప్పుడు పట్టపు రాణి అయిన తర్వాత కూడా ఆ విధంగానే వాళ్ళ నాన్నగారికి విధేయత చూపిస్తూ ఉందంటండి. ప్రభు చెప్పారు, ఈ వాక్యాన్ని నువ్వు చదువు ఆ అమ్మాయి గురించని. ముఖ్యమైన 4 మాటలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఎస్తేర్ 2:7. ఎస్తేర్ తల్లిదండ్రులు మరణించగా మార్డికాయి ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్ద చేస్తాడు. 2:17. ఎస్తేర్ రాజునకు అధిక ప్రీతి కలిగించెనో కనుక అతడు ఆమె శిరస్సుపై కిరీటం పెట్టి ఆమెను రాణిగా నియమిస్తాడు. ఎస్తేర్ 2:20. ఎస్తేరు చిన్ననాటి వల్లే అంతఃపురమునను మార్డికాయ్ ఆజ్ఞ పాటించను, తన తండ్రి ఆజ్ఞను పాటిస్తుంది, తండ్రి పట్ల విధేయత కలిగి జీవిస్తుంది. 4:16. నేను రాజశాసనంను కూడా ధిక్కరించి అతని సన్నిధికి వెళ్ళేదను, అందుకు కాను చావవలసి వస్తే చత్తును. ఆ తర్వాత 2 ప్రార్థనలండి. మార్డికాయి ప్రార్థన 13:8-17, ఎస్తేర్ ప్రార్థన. ఇవి ఈ గ్రంథంలో ముఖ్యమైనవి అన్నమాట. చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ ఇంతవరకు మీరు చూడండి. 2017లో నేను ఎస్తేర్ గ్రంథాన్ని గురించి వివరంగా చెప్పాను. మీరు వెనక్కి వెళ్ళి చూడొచ్చండి. మధురం నీ వాక్యం దివ్యవాణి యూట్యూబ్లో. ఇంకా ఈ శాసనాన్ని మార్డికాయి ఎప్పుడైతే చూస్తాడో బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో, తనకి కూతురికి మధ్యలో హతాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, కొజ్జాస్ అనమాట, ఆయనతో ఆ లేఖ ఒక కాపీ పంపించి, అమ్మ చూడు, రాజు ఇలాంటి శాసనాన్ని చేశాడు, యూదులందరినీ చంపాలని, నువ్వు ఎలాగైనా వెళ్ళి రాజు దగ్గర మాట్లాడి మన ప్రజల్ని కాపాడు తల్లి అని. అప్పుడు ఆమె చెప్తుంది, నాన్నగారు రాజుగారు పిలవకుండా ఆయన సన్నిధికి వెళ్తే ఒకే శిక్ష, మరణ శిక్ష. మరి నా దగ్గరికి వచ్చి కూడా 1 నెల రోజులు అయిపోయింది రాజుగారు. అంటే ఆయనకి ఇంకా వేరే స్త్రీలు కూడా ఉంటారు కదా, ఆమె దగ్గరికి వచ్చి 1 నెల అయింది అనమాట. అంటే అప్పుడు మరలా లేఖ రాస్తాడనమాట మార్డికాయి స్ట్రాంగ్గా. చూడు, చిన్ననాడు నేను నిన్ను పెంచాను, నీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు అంతఃపురంలో ఉండగానే నువ్వు ఒక్కదానివే సేఫ్గా ఉంటావు అనుకోకు, నిన్ను ఈ సమయంలో ఇలాంటి గడ్డు కాలంలో రాణించేసింది రాబోయే ప్రమాదాన్ని ముందే ఎరిగి ప్రజల్ని రక్షించడానికి నిన్ను రాణించేశారేమో, లేకపోతే ఒక అనాథ పిల్లవి, నువ్వు ఇప్పుడు లేచి నీ అధికారాన్ని వినియోగించుకొని
యూదులని కాపాడాలి, మన ప్రజల్ని కాపాడాలి. ఒకవేళ నువ్వు నోరు మెదపకుండా సుఖంగా కంఫర్టబుల్గా ప్యాలెస్లో ఉంటాను అంటే దేవుడు మమ్మల్ని ఇంకొకరి ద్వారా కాపాడతాడు అని స్ట్రాంగ్గా లెటర్ రాస్తే అప్పుడు ఆమె జవాబిస్తుంది, నాన్నగారు మీరు సూజన్లో ఉన్న యూదులందరినీ పోగు చేసి అందరూ నా కొరకు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తెలు 7 ఉంటారనమాట. నేను కూడా 3 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి అప్పుడు మీరు చెప్పినట్లుగానే నాన్నగారు నేను వెళ్ళి రాజు దగ్గర మాట్లాడతాను, అందుకొరకు నేను చావలసే చస్తాను కానీ వెళ్ళి మాట్లాడతాను నాన్నగారు. మార్డికాయ్ ఆమెలో అగ్నిని రేపుతాడనమాట. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి, ఇంకా వేరే మార్గం లేదు, ఎందుకంటే నువ్వు ఆయన భార్యవి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకే అవకాశం ఉంది అని. అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుందండి అమ్మాయి. బూడిద మీద కూర్చొని పేడ చల్లుకొని శోక వస్త్రాలు ధరించి ప్రార్థన చేస్తుంది. మీరు ఆ ప్రార్థనని చదవాలి తప్పకుండా. ఎస్తేర్ ప్రార్థన అనమాట. ప్రభువా నాకు సహాయం చేయండి, సింహపు గుహలో అడుగుడనున్న నాకు ఎలా మాట్లాడాలో ఆ హమాన్ నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఇక్కడికి వచ్చినది మొదలుకొని రాని అయిపోయిన తర్వాత కూడా నేను నిన్ను ధ్యానించుట తప్ప, నీ వాక్యం ధ్యానించుట తప్ప నాకు వేరే ఆనందమే లేదు, నన్ను జ్ఞాపకం చేసుకో. అలాగే మార్డికాయ్ ప్రార్థన చేస్తాడండి, ప్రభువా ఈ ప్రపంచం అంతా కూడా నీకు లోబడి ఉంటుందయ్యా, నీవు అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు, నువ్వు మమ్మల్ని కాపాడాలనుకుంటే ఎవరయ్యా నిన్ను ఆపుతారు? నేను ఆ హమాన్ ముందు మొక్కకుండా ఉంది, మీకంటే ఆయన గొప్పవాడు కాదు అనే కానీ గర్వంతో కాదు, నీకు తెలుసు కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అక్కడ మార్డికాయ్ యూదులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి. ఎస్తేర్కి నీ జ్ఞానం ఇవ్వండి, నీ ఆత్మని ధైర్యాన్ని ఇవ్వండి, ఎందుకంటే ఒక అనాథ పిల్ల రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మరి వయసులో కూడా చాలా పెద్దవాడు రాజు అనమాట, చిన్న పిల్ల. ప్రార్థన చేసుకొని ఈ అమ్మాయి కూడా ప్రార్థన చేసుకొని చక్కగా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్తుంది. రాజుకి కోపం వస్తుంది, పిలవకుండా కొలువులోకి వచ్చేసింది మగవాళ్ళ ముందుకి అని కోపం వచ్చేస్తుంది. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే పరిశుద్ధ ఆత్మ ఆమె భర్తలోనికి వెళ్ళి ఆయన హృదయాన్ని కఠిన హృదయం మృదువుగా మార్చారు. ప్రేమ వచ్చేస్తుంది ఒక్కసారి. ఇంకా రాజు ఇలా చూసేసరికి ఆమె స్పృహ తప్పి పడిపోతుందండి. అప్పుడు రాజు వచ్చి ఆమెని అందరి ముందు ఆమెని తన చేతిలోకి తీసుకొని భయపడకు, ఏం కావాలి చెప్పు చెప్పు అంటే సాయంకాలము నా ప్యాలెస్కి మీరు డిన్నర్కి రండి అని పిలుస్తుంది. అంతే, వచ్చేటప్పుడు హమాన్ని కూడా తీసుకొని రండి. వస్తారు. చాలా చక్కగా ఆయనకి ఇష్టంగా వంటలన్నీ చేస్తుందన్నమాట. చక్కగా అలంకరించుకొని చాలా అందగత్తె అండి. ఎస్తేర్ అంటే మెరిసే తార. యూదులే అబ్రాహాము సారా పిల్లలే అందరూ అందంగా ఉంటారు, ఇంకా ఈ అమ్మాయి అందంలో అందం అనమాట. చక్కటి భోజనం ఎంత ఇష్టంగా అంటే భర్తని దోచుకోవడానికి అనమాట, హృదయాన్ని చక్కగా అలంకరించుకొని మరి చక్కటి భోజనం అనమాట. తన కోసం కాదండి, ప్రజల కొరకు. ఏంటి చెప్పు, ఏం కావాలి? నా రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను, 127 దేశాల్లో సగం నీకు ఇచ్చేస్తాను. కాదు కాదు, దేవుడు చెప్తారు ఈరోజు మాట్లాడకు, రేపు మాట్లాడు, అప్పుడు రేపటి దినాన మళ్ళీ రండి అంటే అప్పుడు మాట్లాడుతుంది. ఏంటి చెప్పు అని అంటే అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందండి. ఇప్పుడు నాకు నా ప్రజలకి ప్రాణం పోయే ప్రమాదం వచ్చింది, నా ప్రజలు మరణిస్తే నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఆనందంగా ఉంటాను, మా ప్రజలకి ఇంత కీడొచ్చింది, వాళ్ళు ఏమీ హాని చేయలేదు మీకంటే, అసలు ఏం మాట్లాడుతుంది అర్థం కాదు, ఎవరు మీ ప్రజలకి హాని చేసింది ఎవరు ఏంటి అని అంటే అప్పుడు హమాన్ ప్రక్కన ఉంటాడు కదా, ఇదో ఈయనే మా హింసకుడు, మమ్మల్ని చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు అని ఆజ్ఞని చెప్తుంది. ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇది, యూదులని కదా చంపాలని ఆజ్ఞ ఉంది, మరి నా ప్రజలు అంటున్నావేంటి అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నేను కూడా యూదురాలనండి అని. అప్పటి వరకు చెప్పదు, ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్తాడమ్మా నువ్వు యూదురాలని చెప్పొద్దు అని. అప్పుడు మార్డికాయ్ ఎవరు అని అంటే మా నాన్నగారండి అని చెప్తుంది అనమాట, వాచ్మెన్గా ఉన్న ఆయన. ఇంకా ఈ రాజుకి చాలా కోపం వస్తుంది, నా భార్యని కూడా చనిపోయే శాసనం అని హమాన్ వైపు ఇలా చూస్తాడు. ఏం చేయాలో తెలియక
ఆ ఉద్యానవనంలో మరి డిన్నర్ కదా బయట ఉద్యానవనంలో జరుగుతుందన్నమాట. ఇలా నడుస్తూ ఉంటే హమాన్ వైపు ఈమె కోపంగా చూస్తుంది. హమాన్ కూడా షాక్, ఈ అమ్మాయి యూదురాలని తెలీదు. ఆమె కాళ్ళ మీద పడతాడనమాట హమాన్. అప్పుడు రాజుకి ఎలా కనబడుతుందంటే నా ముందే నా భార్య మీద పడుతున్నాడు, నా భార్యని మానభంగం చేస్తాడా ఏంటి అన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరక్కడ అనగానే సేవకులు వస్తారనమాట. ఈయనని తల మీద ముసుగు వేయండి అంటే చంపేశాలి, నా భార్య మీద పడతాడని. అప్పుడు వాళ్ళ సేవకులు చెప్తారు, ఇదిగో తన ఇల్లు అక్కడే ఉంటుంది అనమాట, మంత్రి ఇల్లు పెద్దది, 70 అడుగుల ఎత్తున ఉన్న ఉరికంబాన్ని తయారు చేశాడు, మోడికాయని చంపాలి అని ప్లాన్ చేశాడు మహారాజా అని చెప్తే, ఆ ఉరికంపం మీద వాడినే ఉరి తీయండి అని చెప్పేసి ఆయన చేతిలో ఉంగరం ఉంటుంది రాజుది, అది తీసేసుకుంటాడనమాట. అప్పుడు రాణి ఇంకా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి శాసనం వెళ్తే మళ్ళీ దానికి తిరుగు ఉండదు అనమాట. ఎలా అనంటే అప్పుడు మా నాన్నగారు మామిడికాయని చెప్తుంది కదా, అప్పుడు ఉంగరాన్ని మామిడికాయకి ఇచ్చి మామిడికాయని మంత్రిని చేస్తాడు. ఏమి ఆలోచన ఉండదు. కాకపోతే మంచి పని జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ దుష్టుడు సైతాన్ చేతిలోంచి అధికారం మామిడికాయ చేతిలోకి వస్తుంది అనమాట. ఇచ్చి ఒక్కసారి శాసనం జారీ చేస్తే దానికి తిరుగుండదు కనుక ఇప్పుడు మీరు మీ యూదులకి రక్షణ కలిగేలాగా నా పేరిట మీరు లేఖలు రాసి పంపించండి 127 దేశాలకు అని చెప్తాడు. అప్పుడు మామిడికాయ లేఖ రాస్తాడనమాట, మీరు చదువుకోండి, టైం అయిపోయింది. యూదులందరూ కూడా అదారు 13వ తారీఖున మీ మీద ఎవరైనా దాడి చేస్తే అందరూ ఏకంగా ఆత్మరక్షణ కొరకు మీరు వాళ్ళ మీద తిరిగి దాడి చెయ్యొచ్చు అని చెప్పి అందరూ ఒకే చోట ఉండండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్రాంతంలో ఒక దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే చోట ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి ఆ ఆజ్ఞ జారీ చేస్తాడు రాజు పేరిట అనమాట. అప్పుడు ఆ 127 దేశాల్లో ఉన్నటువంటి రాజు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గవర్నర్ ఉంటారు కదండి, రాజు అపాయింట్ చేసిన వాళ్ళు. ఇంకా ఈ సూజన్ పట్టణంలో కానీ ఎప్పుడైతే మార్డికాయి ఆయన మహామంత్రి అవుతాడో, ఎస్తెర్ రాణి యూదురాలు, ఈయన కూడా యూదులని ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కూడా ఇంకా అధికారులు గవర్నర్లు గౌరవిస్తారండి. ఎందుకంటే రాజు పట్టపు రాణి కదా ఆమె, కనుక రాజుకి చాలా ఇష్టమైన పట్టపు రాణి కాబట్టి అందరూ కూడా యూదుల్ని గౌరవిస్తారు. ఆ 13 అదారు 13 వచ్చినప్పుడు యూదులందరూ వాళ్ళ మీదకి ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని చంపుతారనమాట. మరి అఫీషియల్స్ కూడా అందరూ యూదులకే ఇప్పుడు సపోర్ట్ చేస్తారనమాట. ఆ విధంగా సైతాను నిర్ణయించాడు హమాను ద్వారా యూదులని చంపాలి అని. ఏ రోజు యూదులకి నాశనకరమైన దినమని సైతాన్ నిర్ణయించాడో హమాన్ ద్వారా, అదే రోజు యూదులకి రక్షణ దినంగా దేవుడు చేస్తారనమాట. గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హిస్టరీ. చరిత్రను నడిపించువాడు దేవుడే. ఆయన హస్తము ప్రతి దేశం మీద ఉంటుందండి. ఆయన ఎవరిని గద్దె ఎక్కించాలో ఎక్కిస్తాడు, ఎవరిని దించాలో వాళ్ళని దించుతారనమాట. ఆ అమ్మాయి ఒక అనాథ పిల్ల ఉపవాస ప్రార్థన ద్వారా 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుందండి. ఒకవేళ ఆ అమ్మాయి అలా మరి రిస్క్ తీసుకొని నేను చావాల్సి వస్తే చస్తాను, కానీ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నాన్న, కానీ డైరెక్ట్గా వెళ్ళలేదు. నా భర్తని నన్ను ఎంతో ప్రేమిస్తాడు, అందువల్ల నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అందంతో ఆకర్షించలేదు, కానీ దేవుని మీద ఆధారపడిందండి. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడ నేర్చుకోవాలి, భర్త మీద కాదు, వీళ్ళ మీద కాదు, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి పట్టుకుంది. ఆమె కోసం కాదండి, నేను చేస్తాను నాన్న, ఎంత త్యాగం, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ముందు దేవుణ్ణి ఆశ్రయించింది. ఆ రాజు హృదయాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. రాజు హృదయము పంట కాలువలాగా దేవుని యొక్క ఆధీనంలో ఉంటుందంట. అలా దేవుణ్ణి ఆశ్రయించి తన కొరకు అందరూ ప్రార్థించమని కూడా చెప్పి ప్రాణాలకి తెగించి రాజు దగ్గర మాట్లాడి శాసనాన్ని మార్చేసి అధికారం దుష్టుని చేతిలో నుంచి మరి మార్డికాయ్ చేతిలోకి వచ్చిందండి. తర్వాత పరిపాలన ఎంత బాగుంటుందో మీరు చదివితే. ఇంకా ఆ రోజు తర్వాత మార్డికాయ్ ప్రధానమంత్రిగా, ఎస్తెర్ పట్టపు రాణిగా లేఖలు రాస్తారు 127 దేశాల్లో ఉన్న యూదులకి.
దేవుడు ఈరోజు మనకి జయమిచ్చారు కాబట్టి ఈ పండుగని ప్రతి సంవత్సరం యూదులు జరుపుకోవాలి. పూరీం పండుగ అన్నమాట. ఎందుకంటే ఆ హమాను ఏ రోజు యూదులను చంపాలని కొన్ని తారీఖులు డేట్స్ రాసి ఒక చీట్ తీస్తాడనమాట. అదారు 13 వస్తుంది. అంటే ఈ చీట్లు తీసే పద్ధతిని పూరీం అంటారనమాట. కనుక అప్పుడు జరిగినది 473 క్రీస్తు పూర్వము. ఇప్పటికీ కూడా యూదులు అదారు 14వ తారీఖు వాళ్ళు పూరీం పండుగని జరుపుకుంటారు. అందులో ఎస్తేర్ రాస్తుంది, మీరందరూ 120 దేశాల్లో ఉన్న యూదులు ప్రతి సంవత్సరం అదారు 14న పూరీం పండుగ జరుపుకోవాలి. దేవుడు మనకి జయమిచ్చిన రోజు, ఒక్కరి ప్రాణం కూడా పోదు. మన పక్షాన అధికారాన్ని మార్చి మనకి జయమిచ్చిన రోజు. మీరు పండుగ జరుపుకొని మీ పిండి వంటలు మీ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి కూడా పంచండి. ఎంత మంచి మనసు, అమ్మాయి మనసు చూడండి. ఇప్పటికీ కూడా యూదుల పండుగల్లో ముఖ్యమైన పండుగగా పూరీం పండుగ ఉంటుందండి. ఆ రోజు వాళ్ళు ఎస్తేర్ గ్రంథాన్ని చదువుకుంటారు యూదులు అన్నమాట. దేవునికి వందనాలు అర్పిస్తారు. ఒక బిడ్డ నిలబడిందండి. యూదులు చనిపోయి ఉంటే మరి మెస్సయ్య ఎలా పుట్టాలి? అందుకే దేవుడు ప్రతి కాలంలో తన కొరకు ప్రజల్ని ఏర్పరచుకుంటారు. స్త్రీలందరూ వింటున్నారు అనుకుంటున్నారు. మీరు ఒక జడ్జిగా ఉన్నారా, స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నారా, హాస్పిటల్లో హెడ్గా ఉన్నారా, సీఎంగా ఉన్నారా, ఎలా ఉన్నా మీ అధికారాన్ని వాడుకొని దేవుని ప్రజల పక్షాన ప్రజల కొరకు ఉపవాస ప్రార్థన చేసి ప్రజల్ని కాపాడాలి. నేను నిన్న చెప్పాను కదండి, ఈ పిక్చర్ బైబిల్స్ అన్నమాట, బొమ్మల బైబిల్తో మన పిల్లలకి చెప్పాలి. ఇంగ్లీష్ నిన్న చూపించలేదని ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఇలా మీ పిల్లలకి చెప్పండి అమ్మా. ఎస్తేర్ రాణి గురించి చెప్పండి. మా పాపకి ఎంత ఇష్టమో ఎస్తేర్ రాణిలాగా ఆ అమ్మాయి కూడా కావాలని నా ప్రార్థన, నా ఆశీర్వాదాలు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఒక అనాథ పిల్ల, బలహీనురాలు ప్రభా, ఒకరింట్లో దయ మీద పెరిగిన అమ్మాయిని 127 దేశాలకి పట్టపు రాణించేసి అయా హమాను బారి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి యూదులని కాపాడారు. ఆ అమ్మాయి ఉపవాస ప్రార్థన చేసింది. తన తండ్రి చెప్పినట్లుగా తండ్రికి విధేయత చూపించింది ప్రభా. చివరి వరకు కూడా మీకు భయపడింది. మీ మీద ఆధారపడి నేనేం చేయలేను కానీ మీరు అన్నీ చేయగలరని మీ మీద ఆధారపడి ఉపవాస ప్రార్థన చేసి ప్రాణాలకి తెగించి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రపంచంలో ఉన్నటువంటి యూదులని కాపాడిన ఆ ఎస్తేర్ రాణి మా అందరికీ ఒక ఆదర్శంగా ఉండునుగాక ప్రభా. మేము కూడా మా దేశం కొరకు ప్రభా, ఎలక్షన్స్ కొరకు నైనా తండ్రి, మా రాష్ట్రాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి మాకు మీ జ్ఞానం దయచేయండి. 72వ కీర్తనలో చెప్పినట్లుగా మా అధికారులందరికీ కూడా మీ జ్ఞానం ఇచ్చి వాళ్ళు మీ చిత్తం చేసేటట్లుగా ప్రజల మేలెంచి వాళ్ళు పనిచేసేటట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎస్తేర్ రాణి లాంటి హృదయం ప్రాణాలకి తెగించి ప్రజల్ని కాపాడింది. ఉపవాస ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి అలాంటి హృదయాన్ని దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.